మనము ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్తాం అనుకోండి, ఆ ప్రదేశం గురించి మనం ఏదో ఒకటి తెలుసుకొని పోతే బాగుంటుందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. లేదా ఒక బిర్యానీ తినడానికి వెళ్తాం అనుకోండి, బిర్యానీ మరీ మనకు రెగ్యులర్ ఫుడ్ కాబట్టి ఒక టర్కిష్ ఫుడ్, లేకపోతే ఒక లెబనీస్ ఫుడ్, లేకపోతే ఒక జపనీస్ ఫుడ్, లేదా ఒక థాయ్ ఫుడ్, ఒక డిఫరెంట్ ఫుడ్ రెగ్యులర్గా మనం తినది ఏదైతే ఉంటో అది తిందాము అంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాము, లేదా దాని టేస్ట్ ఏంటో తెలుసుకుందాము అని అనుకొని వెళ్తాం అనుకోండి. అక్కడికి వెళ్ళలోపే నీ పక్కన ఒకడు చెవిలో జోరిగలాగా దాని గురించి మొత్తం రివీల్ చేసేసాడు అనుకోండి. నాట్ ఓన్లీ ఫుడ్, ఈవెన్ మూవీ విషయంలో అయినా సరే బాగుంటుంది, టేస్ట్ చేయాలి, లేదా చూడాలి, లేదా సూపర్బ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇలాంటివి చెప్తే ఏంటంటే మనకు క్యూరియాసిటీ ఉండి మనము అబ్బో అని చెప్పేసి వెళ్ళడానికి ట్రై చేస్తాం. అంతేగాని ఏదన్నా ఒక మనకు తెలియని విషయాన్ని అక్కడ సినిమాలో చూడకముందే, లేకపోతే వెళ్ళి తినకముందే ఎవడో ఒకటి రివీల్ చేసేసి మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తే దాని టేస్ట్ ఏముంటుంది భయ్యా, దాని కిక్ ఏముంటుంది చెప్పండి. దేని గురించి మాట్లాడుతున్నా అంటే, ఈ మధ్యకాలంలో బిగ్ బాస్లో రేపు పొద్దున జరగబోయేది ఏంటి, ఈరోజు రాత్రి ఏం జరిగింది, 24/7 బిగ్ బాస్ ముందలే కూర్చొని అంటే మనకు ముందు ప్రోమోలో చూసి ఆ క్యూరియాసిటీ పెట్టుకొని దాన్ని ఈరోజు సాయంత్రము లేదా ఈరోజు రాత్రికి ఎపిసోడ్లో చూద్దాము అనుకునే లోపల మొత్తం స్పాయిలర్స్ అని ఇచ్చేస్తున్నారు రివ్యూస్లో. అవన్నీ చూసిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, గాడ్ నోస్. బట్ జనరల్గా ఇన్ జెన్యూన్ సామాన్యంగా ఏమనుకుంటాం, రేపు పొద్దున జరగబోయేది మనకు జస్ట్ అట్లా అంటే లైక్ ప్రోమో లాగా వదులుతారు, ఒక 3 ప్రోమోలు వదులుతారు ఒక రోజులో. ఆ 3 ప్రోమోలను చూసుకొని మనము సీదా ఎపిసోడ్ ముందెళ్ళి కూర్చుంటే యూ విల్ ఎంజాయ్ దట్ మూమెంట్, ఆర్ యూ విల్ ఎంజాయ్ దట్ టర్న్స్, ట్విస్ట్, ఇంకోటి. ఈరోజు రాత్రికి 4 కామనర్స్ వస్తారు, రేపు పొద్దున ఇంకోరు ఎలిమినేట్ అయిపోయినరు, ఎల్లుండి ఇంకో వైల్డ్ కార్డ్ వస్తుంది, తర్వాత ఓటింగ్లు అన్నీ మారిపోయినాయి, వీళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు, వీళ్ళకి ఇంత